కనీస మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా. అదేవిధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది. అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ. మా పేదోళ్ళకు కాదు, ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ₹1 నన్ను వేసినాడా? మరి ప్రతి పేదవాడి ఖాతాల 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు. ఇదే కాదు, 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం. వాళ్ళు చెప్పినవి నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది. ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉతుకుతామని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం. మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం.